ఓకే. అండ్ ఆల్సో ఇది ఎంటైర్‌లీ ఫ్రాంచైజ్ డెసిషన్ కదా సార్. అంటే ధోని ఉండాలి అని చెప్పేసి. ధోని స్టెప్ బ్యాక్ అవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఒక ట్రోలింగ్ అనేది నడిచింది. ఆహ్, సో, ధోని కంటిన్యూ అవ్వాలంటే మీరన్నట్టుగా రన్స్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నప్పటికీ కూడా మెంటరింగ్ అనేది చేస్తున్నాడు. ధోని జస్ట్ ఉంటే చాలు. ఫీల్డ్‌లో ఉంటే చాలు అన్నట్టుగా కూడా ఉంది కదా సార్. అంటే ఈ సీజన్‌లో నేను ఫిట్‌గా ఉన్నాను అని ధోని అనుకున్నాడు. ఎలాగైతే అతనికి టీమ్‌కి బర్డెన్ కాదు ఫైనాన్షియల్‌గా హ్మ్. 5 క్రోర్స్‌కే వచ్చాడు. కాబట్టి అతను కంటిన్యూ అయ్యాడు. అతను తప్పేం లేదు అతను కంటిన్యూ. కానీ నెక్స్ట్ సీజన్ విషయం ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్ సీజన్ విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. నా ఫిట్‌నెస్ ఎలా ఉంది? నా బ్యాటింగ్ ఎలా ఉంది? గతంలో లాగా నేను మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతున్నాను. అది క్లియర్‌గా అర్థమైంది. ఒక మంచి టఫ్ సిట్యుయేషన్‌లో వస్తే గతంలో 3, 4 సిక్స్‌లు కొట్టి హి ఈస్ ద బెస్ట్ ఫినిషర్ ది గేమ్ హాస్ ఎవర్ సీన్. అతను ఫినిష్ చేసినట్టుగా మ్యాచ్‌లో ఎవరు ఫినిష్ చేయలేదు గతంలో. కానీ ఇప్పుడు అతనున్న పరిశీలనలు లేనప్పుడు యూ హ్యావ్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్ తప్పదు. సో, ఐపీఎల్ అంటే యంగ్ బ్లడ్ వస్తుంది. అండ్ మీరన్నట్టుగా ఉర్విల్ పటేల్ గానీ, అండ్ వైభవ్ సూర్యవంశీ గానీ 14 ఇయర్స్ యాహ్! ఓల్డ్ వండర్ కిడ్. సో, ఇలాంటి ఎక్కువగా యంగ్ బ్లడ్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ మ్యాచెస్ అనేటివి కూడా జనాలు అవుట్ రీచ్ కూడా ఎక్కువగా ఉంది కదా సార్. ఐపీఎల్ అంటేనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ యాహ్! ఐబాల్స్. సో, ఎలా ఉండబోతుంది అదే నెక్స్ట్? యంగ్స్టర్స్ చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. మనం చూస్తుంది ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళు రెడీమేడ్ ప్రొడక్ట్స్‌గా వస్తున్నారు వాళ్ళు. ఓకే. అంటే బోలెడంత ప్రాక్టీస్ చేసి బోలెడంత కసితో వస్తున్నారు వాళ్ళు. 17 ఇయర్ ఓల్డ్ ఆయుష్ మాత్రే గానీ, వైభవ్ సూర్యవంశీ జస్ట్ 14 ఇయర్ ఓల్డ్ కిడ్. వీళ్ళు పెద్ద రన్స్ చేయడం, బిగ్ సిక్స్‌లు కొట్టడం ఎవరు ఊహించలేని పరిస్థితి. సో, వాళ్ళలో ఎంత కసి ఉంది, ఎంత ఫియర్‌లెస్‌గా ఆడుతున్నారు. సో, పోను ఐపీఎల్‌లో ఇలాంటి వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి కానీ అది గుడ్ థింగ్. ఇండియన్ క్రికెట్‌కి బోలెడంత టాలెంట్ కూడా ఎమర్జ్ అవుతుంది. సో, ఎంత టాలెంట్ ఉంది దేశంలో. ఆహ్, ఈ కొత్తగా వస్తున్న కుర్రాళ్ళు కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వాటి నుంచి వస్తున్నారు. వాళ్ళేంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక మంచి కెరియర్‌గా మారుతుంది. క్రికెట్‌ని నమ్ముకుని చాలామంది పేరెంట్స్ పిల్లల కోసం త్యాగాలు చేసి, ఉద్యోగాలు వదులుకొని, పొలాలు అమ్ముకుని వాళ్ళని తయారు చేస్తున్నారంటే ఇది మంచి కెరియర్‌గా మారుతుంది. దానివల్ల స్పోర్ట్స్‌లో నాట్ ఓన్లీ క్రికెట్ మిగతా స్పోర్ట్స్‌లో కూడా పేరెంట్స్‌కి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఏంటంటే మేము గనక మా వాడికి కాస్త మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే వాడు రేపొద్దున ఒక స్టార్ అవుతాడు. మా లైఫ్ మారిపోతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల స్పోర్ట్స్‌లో నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్ మిగతా వాటిలో కూడా మన ఇండియన్ క్రికెట్ స్పోర్ట్స్ ఫీల్డ్‌లో కాస్త ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. నిజంగానే మీరన్నట్టుగా ఈ యంగ్ ప్లేయర్స్ అందరూ చాలా మందికి హోప్స్ ఇస్తున్నారు. యాహ్! అండ్ ఆల్సో వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటది సార్? అంటే రావడమే ఇంత బిగ్ హిట్టింగ్ చేసి ఇన్ని స్కోర్స్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటది ఆన్ ఫీల్డ్? అదే అండి. అది చాలా టఫ్ సిట్యుయేషన్. ఎందుకంటే వీళ్ళు చిన్న ఏజ్‌లో కోట్ల రూపాయల మనీ చూడడం, అటెన్షన్ తర్వాత వాళ్ళకి ఎక్కడికెళ్ళినా వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడం, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు ఫెయిల్యూర్‌ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో, సక్సెస్‌ని హ్యాండిల్ చేయడం కూడా అంతే కష్టం. సో, అందుకని దే హావ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టీంలో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ యంగ్‌స్టర్స్‌ని ఎలా మోల్డ్ చేయాలో అతనికి బాగా తెలుసు. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా తొందరగా వాళ్ళు చెడిపోయే అవకాశం వీ హ్యావ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ పృథ్వీ షా. పృథ్వీ షా కూడా ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్ క్రికెటర్. బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ తన కెరియర్‌ని అంతా స్పాయిల్ చేసుకున్నాడు. సో, ఈ యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అదే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే చిన్న ఏజ్‌లో టీనేజ్‌లోనే వాళ్ళు కోట్లకు పడగలెత్తితే వాళ్ళకి ఆ ఫోకస్ తప్పే ప్రమాదం ఉంటుంది. సో, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. ఓకే. అండ్ కమింగ్ టు ఎస్ఆర్‌హెచ్ సార్. సో, ఈ సీజన్‌లో డౌన్‌ఫాల్ చూసింది. అండ్ ఫర్దర్‌గా ఎలా ఉండొచ్చంటారు? టీమ్ ఏం ప్రాబ్లం లేదండి. ఈ సీజన్ బాగా ఆడలేదు. అందరూ ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ సీజన్ ఇట్ కుడ్ బి డిఫరెంట్. సేమ్ టీమ్‌తో వాళ్ళు ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని మంచి ఎడిషన్స్ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఐ థింక్ సేమ్ టీమ్‌తో వాళ్ళు వెళ్ళొచ్చు. మహమ్మద్ షమి బదులు ఎవరైనా ఇంకొక బౌలర్‌ని తీసుకోవడం. అలాంటి కొన్ని మార్పులు చేసుకుంటే ఐ థింక్ టీమ్ చాలా బాగా పర్ఫార్మ్ చేసే ఒక సీజన్ అవుతుంటది అట్లా. అందరూ ఫామ్‌లో లేకపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సీజన్‌లో మళ్ళీ సేమ్ టీమ్‌తో ఐ థింక్ దే కెన్ క్రియేట్ వండర్స్. ఓకే. టీమ్ అయితే అద్భుతంగా ఉంది. ఆన్ పేపర్ చాలా బాగుంది. వాళ్ళు అన్‌ఫార్చునేట్‌లీ ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. కానీ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ వాళ్ళందరూ రికవరీ అవ్వరు. ఎలాంటి వేరే మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడున్న ఆ కోర్ టీమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంచితే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. సో, అదే కాన్ఫిడెన్స్ పెడితే ఐ థింక్ నెక్స్ట్ సీజన్‌లో వాళ్ళకి డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఆల్సో ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్కువగా హోప్స్ ఉన్న ప్లేయర్స్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు సరిగ్గా ఫార్మ్‌లో లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్. సో, ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రాపర్‌గా ఆడకపోవడం, తన ఫార్మ్ కోల్పోవడము ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందంటారు సార్? రిషబ్ పంత్ అంటే ఇది మనం ఐపీఎల్‌లో అనేక సందర్భాలు చూసింది ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అంటారు. ఎవరికైతే హైయెస్ట్ బిడ్ వస్తదో ముఖ్యంగా 27 క్రోర్స్ ఎవరికి రాలేదు. ఓకే. అంత అమౌంట్ అంటే మ్యాచ్‌లు ఆడే 14 మ్యాచ్‌లు. 27 క్రోర్స్ అంటే ప్రతి మ్యాచ్‌కి అతను 2 కోట్లు తీసుకున్నట్టు లెక్క. సో, ఈవెన్ ఒక ఫిల్మ్ స్టార్ కూడా ఒక కాల్ షీట్‌కి 2 కోట్లు తీసుకోరు. సో, అంత అమౌంట్ అతను తీసుకున్నప్పుడు
ఆ ప్రెషర్ అనేది ఉంటుంది, ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది అతని మీద బాగా పనిచేసినట్టుగా ఉంది. అన్ఫార్చునేట్లీ బహుశా ఈ గ్యాప్ తర్వాత అతను ఏమైనా మళ్ళీ రికవర్ అవుతారేమో చూడాలి. రిషబ్ పంత్ ఈజ్ ఏ టాలెంటెడ్ ప్లేయర్, అతను మళ్ళీ నెక్స్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈ సీజన్ అతను కలిసి లక్కీగా ఏంటంటే వాళ్ళకి మొన్నటి వరకు వాళ్ళ పూరన్ మార్ష్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి అతని ఫెయిల్యూర్ అంత హైలైట్ కాలేదు. కానీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతుండేసరికి ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. కానీ ఇది ఐపీఎల్ అవుతుంటుంది. బట్ రిషబ్ పంత్ ఐ థింక్ ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్, హీ విల్ కమ్ బ్యాక్. మరి అంత ఫామ్లో లేకపోతే అతన్ని పక్కన పెట్టినా తప్పేమీ లేదు, ఎందుకంటే ఫామ్లో లేని ప్లేయర్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వెంకటేష్ గారిని కేకేఆర్ వాళ్ళు కూర్చోబెట్టారు, అతను కూడా 23 crores పెట్టి తీసుకున్నారు. మేబీ వెంకటేష్ గారు ఆల్సో ఇస్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యుయేషన్. అంత పెద్ద అమౌంట్ పెట్టి టీం నా మీద పెట్టినప్పుడు ఆ ప్రెషర్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, బట్ సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా, అయితే ఎవరు ఎక్కువగా ఫామ్లో ఉండి ఎప్పుడు కప్ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి, ఏ టీంకి ఎక్కువ? చాలా కష్టం అని చెప్పండి, ఎందుకంటే ఆర్సీబీ కానీ, ముంబై కానీ, గుజరాత్ టైటన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను షార్ట్ మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే పంజాబ్ మీద కూడా నాకు అంత హోప్స్, పంజాబ్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారు, కప్ బహుశా ఈ 3 టీమ్స్ దాటిపోకపోవచ్చు. అండ్ పర్టికులర్లీ ముంబై అండ్ ఆర్సీబీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఈవెన్ గుజరాత్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ముంబై ఆర్సీబీ ఫైనల్ జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముంబై అంటే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. సో ముంబై లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తుంటే మనకు అంత ఛాన్సెస్ ఎక్కువ అనిపించలేదు. అంటే బుమ్రా ఉన్నాడు అక్కడ, సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, రోహిత్ ఫామ్లో ఉన్నాడు, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా కూడా చాలా బాగుంది, మంచి హిట్ వస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్, ట్రెంట్ బోల్ట్ ఫామ్లో ఉన్నాడు. సో ముంబై మనకి ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో ముంబైలో కూడా అదే రకమైన స్ట్రెంత్ ఉంది. సో ఆ 2 టీంలే మిగతా అంటే ఎలాంటి లోపాలు కనపట్లేదు ఆ టీంలో, అలాంటి మనకి స్పెసిఫిక్ ఏరియాలో వాళ్ళ వీక్నెస్ ఉందన్నది అలాంటిది ఏమి కనపట్లేదు. కాబట్టి ఐ థింక్ దోస్ 2 టీమ్స్ షుడ్ క్వాలిఫై అని ఫైనల్కి వెళ్ళి. అంటే మనం చెప్పలేము ఏదైనా ఐపీఎల్లో వాళ్ళు T20లో ఏమైనా ఏం జరిగినా మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే ఆ 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో కొంతమంది ప్లేయర్స్ సడన్గా ఫామ్లోకి వచ్చి మిరాకిల్స్ చేస్తూ ఉంటారు కదా, నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్లో అలా ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలా స్లోగా పికప్ అవుతున్న ఛాన్సెస్? చాలా కష్టం అన్నట్లు చెప్పడం, చాలా కష్టం. ఓకే, సో ఫైనలీ ఆర్సీబీ కానీ, ఎంఐ కానీ, జీటీకి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా. ఓకే సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.